Audio Jungle. Audio Jungle. హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియో వచ్చేసి నేను చెల్లెల పెళ్ళిలో బియ్యం పోసుకున్నాం కదా, ఆ బియ్యం ఉండే రోజు ఇది వచ్చిన 1 డేకే 10th వచ్చాను, డిసెంబర్ 10th వచ్చాను ఊరికెళ్ళి. 11th మంచి రోజు ఉంది అనేసి కొంచెం పరమన్నం చేసి కూరాడికైతే పెట్టేశాను. ఎందుకంటే కూరాడుకు పెట్టేస్తే ఎప్పుడైనా మనం బియ్యం ఉండి పెట్టుకోవచ్చు, భోజనాలు పెట్టుకోవచ్చు. తర్వాత ఎప్పుడైనా ఇలా మంచి రోజు చూసి కూరాడుకు పెట్టుకుంటే సరిపోతుంది. నెలలోపు ఎప్పుడైనా వండుకోవచ్చు, వండి భోజనాలు పెట్టొచ్చు. తర్వాత వచ్చేసి నేనైతే నెక్స్ట్ ఊరికెళ్ళొచ్చిన నెక్స్ట్ డేనే బాగుంది దినము అనేసి ఆ రోజు కూరాడికైతే పెట్టేశాను. తర్వాత మళ్ళీ 1 వీకు బియ్యం వండి భోజనాలైతే పెట్టాను అందరికి, కావాల్సిన వాళ్ళందరికీ. ఇక్కడొచ్చేసి ముందు రోజు నేనైతే 1 వీక్‌కి అదేమో వచ్చిన నెక్స్ట్ డేనే వండి కూరాడికి పరమాన్నం పెట్టేశాను. ఇది 1 వీక్ తర్వాత మళ్ళీ నేను బియ్యం వండుదాం రేపు అనేసి తర్వాత వెనస్డే వండాను. ఇది ట్యూస్డే 1 వీక్‌కి, పెళ్ళైన 1 వీక్‌కి బియ్యం వండి భోజనాలు పెట్టాను. ఇక రేపటికి కావాల్సిన సామాన్లన్నీ ఈరోజు తెచ్చుకుంటే ఈజీగా అయిపోతుంది కదా. ముందు రోజు సాయంత్రం వెళ్ళి పండ్లు, కూరగాయలు, మనకు కావాల్సిన సామాన్లన్నీ తెచ్చేసుకున్నాము. ఇది తర్వాత వచ్చేసి బియ్యం వండే రోజు. తర్వాత వచ్చేసి ఇక్కడ మార్నింగ్ పూజ అంతా అయిపోయింది. ఆ రోజు కొంచెం ఎర్లీగానే లేసాను. ఎందుకంటే వంటలన్నీ చేసుకోవాలి కాబట్టి కొంచెం ఎర్లీగా లేచి మార్నింగ్ పూజ తర్వాతే మన ఇంట్లో ఏవైనా పనులు మొదలు పెడతాను నేను వచ్చేసి. ఇక్కడ పూజ కూడా అంతా అయిపోయింది. ఇంకా ఇప్పుడైతే వంటలు స్టార్ట్ చూసేయండి. నేను ఏమేమి వంటలు చేశాను బియ్యం ఉండే రోజు భోజనాలకనేసి. మెంతెం కూర పప్పు అయితే అవుతుంది. మెంతెం కూర పప్పుకు పెట్టాను. మెంతెం కూర టమాటో వేసి పప్పు, కొంచెం చింతపండు. ఇక్కడ సాంబార్కి అయితే పప్పు ఉడికిపోయింది. సాంబార్కి పప్పు ఉడికిపోయింది. ఇక్కడ సాంబార్కి చింతపండు నానబెట్టుకున్నాను. ఇది గుత్తి వంకాయ కోసము చింతపండు నానబెట్టాను. ఇది పప్పులో వేయడానికి. తర్వాత వచ్చేసి టమాటోస్ కట్ చేసి పెట్టాను పప్పులో వేయడానికి. ఫస్ట్ కూరగాయలన్నీ చేసి పక్కకు పెట్టామనుకోండి, రైస్ తినే ముందు పెట్టుకోవచ్చు వేడివేడిగా. ఇప్పుడు సాంబార్కి అన్నీ కట్ చేసుకొని సాంబార్ అయితే పోపు వేసేద్దాం. పప్పు అయితే అయిపోయింది, కొంచెం రుబ్బి పోపు పెట్టేయాలి. తర్వాత వచ్చేసి ఇక్కడ సాంబార్కి అయితే అన్నీ కట్ చేసి పెట్టాను. సోరకాయ ముక్కలు, పచ్చిమిర్చి, టమాటో, ఆనియన్. గుత్తి వంకాయ కోసము ఆనియన్ ఏంపి పెట్టాను ఆయిల్ లేకుండా. ఇది వచ్చేసి ఉప్మా అండి, టిఫిన్ వచ్చేసి ఉప్మా. ఎందుకంటే ఇట్లా పనులు ఉన్నప్పుడు ఉప్మా చేస్తే కొంచెం తొందరగా అయిపోతుంది టిఫిన్ అనేసి. వేరే టిఫిన్లు ఏం చేసినా కొద్దిగా లేట్ అవుతుంది కదా అనేసి ఉప్మా అయితే చేస్తున్నాను. స్పెషల్ రవ్వ ఉప్మా అయితే చేస్తున్నాను. ఇక్కడ అన్నీ కట్ చేసి పెట్టుకుంటే మనకు వంటలు అనేది తొందరగా అయిపోతాయి. కటింగే లేట్ అయిపోతుంది. కూరగాయల కటింగ్ అన్నీ కట్ చేసి పెట్టుకున్నాం అనుకోండి, టకటకా పోపుకేయచ్చు. అందుకనేసి నేను ముందుగా సాంబార్కి అయితే అన్నీ కట్ చేసి పెట్టాను. పప్పు అయిపోయింది. ఇక ఇప్పుడు గుత్తి వంకాయకు మసాలా రెడీ చేయాలి. ఉప్మా కూడా రెడీ అయిపోయింది. స్పెషల్ రవ్వ ఉప్మా. స్పెషల్ రవ్వ అంటే దొడ్డుగా ఉండదు, సన్నగా ఉండదు, సాఫ్ట్గా ఉంటుంది స్పెషల్ రవ్వ. ఈ విధంగా పొడి పొడిలాడుతూ వస్తుంది. మనం కరెక్ట్ వాటర్ పెట్టామనుకోండి, ఇదిగోని పొడి పొడిలాడుతూ ఉంది. ఇదిగోండి. అయిపోయింది ఉప్మా కూడా. సాంబార్ అయితే రెడీ అయిపోయింది. సాంబార్ కూడా రెడీ అయిపోయింది, పొగలు వస్తున్నాయి. సాంబార్ అయితే రెడీ అయిపోయింది. ఇది వచ్చేసి టమాటో పచ్చడికి. ఇవేమో టమాటో పచ్చడికి మిరపకాయలు అయితే ఎంపుతున్నాను, దోరగా ఎంపాలి. సాంబార్ రెడీ, పప్పు రెడీ.
ఇది టమాటో పచ్చడికి ఇది ఎంపుకుందాం. తర్వాత వచ్చేసి ఇది గుత్తి వంకాయ కోసం మసాలా రెడీ చేసి పెట్టాను. ఇప్పుడు మా వంకాయ పోపుకి వేసుకోవడమే. మసాలా అయితే రెడీ అయిపోయింది. వంకాయలు కట్ చేసుకొని పోపుకి వేసుకుంటే కూర కూడా ఒక 15 మినిట్స్లో రెడీ అయిపోతుంది. మసాలా వంకాయ కూడా రెడీ అయిపోతుంది. చూడండి, మసాలా వంకాయ రెడీ అయిపోయింది. ఇంకా కొంచెం అయితే రెడీ అయిపోయినట్టే. టమాటో పచ్చడి కూడా రెడీ అయిపోయింది. పోపేసాను టమాటా పచ్చడి, అదైతే అయిపోయింది. తర్వాత ఇక తినే టైంలో రైస్ పెట్టుకుంటే అయిపోతుంది. బగారా రైస్, వైట్ రైస్. ఇదిగోండి ఒడి బియ్యము అన్నీ తీస్తున్నాను. కొబ్బెర్లు, ఖజర్ పండ్లు, ఒక్కలు, ఆకులు అన్నీ ఉంటాయి కదా, అన్నీ అయితే తీసేస్తున్నాను. తీసేసి ఇక మనకు బియ్యం నేనైతే 4 kgs అయితే వండాను. ఎందుకంటే ఎక్కువ అవుతుంది అనేసి 4 kgs వండాను. తర్వాత ఇక్కడ ఇదిగోండి ఇక్కడ రైస్ కూడా అయిపోయింది. ఎందుకంటే అప్పటికి 12:30 అయింది. కూరగాయలు అన్నీ మార్నింగే చేసేసాను. నేను 8కి అలా మొదలు పెడితే 10:30 కల్లా కూరగాయలన్నీ చేయడం అయిపోయింది. ఇక తర్వాత 12:30 కల్లా రైస్ కూడా వండేసాను. తర్వాత వైట్ రైస్ కోసం అయితే కుక్కర్లో పెట్టాను. తర్వాత ఇక్కడ వచ్చేసి బయటికి వెళ్ళి మిక్చర్ తెప్పించాను. పాపడు ఉంది కదా మిక్చరు, మైసూర్ పాక్ అయితే బయటికి వెళ్ళి తెప్పించాను, స్వీటు. తర్వాత వచ్చేసి ఇంట్లో పాపడాలు అవి అయితే వేంపాను. నేను చేసిన కూరగాయలు వంటలు అవన్నీ సిద్ధంగా పెట్టేసి రెడీగా పెట్టేసుకొని నేనైతే కొంచెం ఫ్రెష్ అప్ అయినా. ఎందుకంటే మార్నింగ్ నుంచి వంటలు అన్నీ చేశాను కదా. అప్పుడే మా పాప కూడా వచ్చింది. మార్నింగ్ నుంచి రాలేదు, మా అల్లుడు బయటకు వెళ్తున్నాడు అనేసి రాలేదు. మా అల్లుడిని ఆఫీస్కి పంపించేసి ఇంకా మా పాప అప్పుడే వచ్చింది. నేను కూడా రెడీ అయిపోయాను, కొంచెం ఫ్రెష్ అప్ అయ్యాను. రెడీ అంటే ఏం లేదు, పెద్దగా ఫ్రెష్ అప్ అయ్యాను అంతే. తర్వాత వచ్చేసి ఇక్కడ నేనే చేశాను వంటలు అని జోక్ చేస్తూ ఉంది. నేను అనే చెప్తా ఉన్నాను కానీ వాయిస్ తీసేసాను. మా పాపే చేసిందండి వంటలన్నీ అనేసి. ఇదిగోండి ఇక్కడ అందరైతే ఇక ముందు రోజే అందరికీ ఫోన్లు చేసి చెప్పాను రేపు భోజనాలకు రండి అనేసి. టమాటో చట్నీ, పప్పు మా పాపకు చూపిస్తూ ఉన్నాను, సాంబారు, తర్వాత మిక్చరు, మైసూర్ పాకు, ఇవన్నీ మా పాప రాగానే అన్నీ చూపిస్తూ ఉన్నాను. రైస్ కూడా అయిపోయింది మమ్మీ అని చెప్తా ఉన్నాను. ఇక్కడ ఇదైతే షార్ట్ వీడియో కోసం అయితే తీశాను. అన్ని వంటలు ఏమేమి చేశాను ఏంటి అనేసి అది కూడా ఇందులో యాడ్ అయిపోయింది, అనుకోకుండా యాడ్ అయిపోయింది. అందుకనేసి ఇవన్నీ అండి మనం బియ్యం వండిన రోజైతే ఇవన్నీ చేసాము. తర్వాత తినే ముందు భోజనాలకు వచ్చిన తర్వాత టకటక పాపడాలు ఏంపాను. ఎందుకంటే పాపడాలు ముందుగా ఏంపి పెడితే అవి మెత్తగా అయిపోతుంటాయి. అందుకనేసి నేను అందరు వచ్చినాక పిల్లలు వడ్డించారు. మా పాప, కీర్తన, హారిక వాళ్ళే వడ్డించారు. కాకపోతే నేను వీడియో తీయలేదండి, ఎందుకంటే వాళ్ళకి హడావుడిగా కదా ఇదో వెళ్తురు పడుతుంది. ఎందుకేమైంది పని పాపము మస్తు పని అవుతుందమ్మా, ఊకవుతుందా సునీతదా ఇదో వెళ్తురు పడుతుంది. ఎందుకేమైంది సీతకి ఎప్పుడో వస్తా అన్నది ఎప్పుడో వచ్చింది లేటుగా వస్తురి రండి ఆంటీ. అందరిని వీడియో తీస్తున్నా. ఇప్పుడే వచ్చిండ్రు వాళ్ళు. ఏం పాప, హారిక పాప, ఇంత లేటుగా వస్తున్నావు? మా పాప వచ్చి కొంచెం వడ్డిస్తుందేమో నేను కూర్చుందాం అనుకుంటే లక్కీ. హాయ్ లక్కీ. హాయ్ లక్కీ. అక్కడ కూర్చున్నావు.
ప్లేస్ లేదా? అవునా? వడ్డించేది అదైతే తీయలేదు. పిల్లలే వడ్డించారు. నేనైతే ఏం వడ్డియలేదు అందరికీ. మా పాప, హారిక, కీర్తన మాత్రమే వడ్డించారు. నేను ఎందుకంటే కొంచెం వాళ్ళకి పాపడాలు ఏంపియడము అవి అందుకే వీడియో తీయలేకపోయాను వడ్డించేది. నేను పోసుకున్న వడిబియ్యము ఆ విధంగా వండి అయితే భోజనాలైతే పెట్టాను మా ఫ్రెండ్స్‌కి అందరికీ. తర్వాతొచ్చేసి ఇది నెక్స్ట్ డే మళ్ళీ మా ఫ్రెండ్ ఇంకొక ఫ్రెండ్ వాళ్ళ కొడుకుకు, కోడలికి బియ్యం పోసారంట. వాళ్ళు గూడా నెక్స్ట్ డే వండారు. తర్వాతొచ్చేసి రండి వదిన అంటే నేను మా వారైతే భోజనానికి వెళ్తున్నాం మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి. వాళ్ళ మనమరాలొచ్చింది జర్మనీ నుంచి. ఒక ఎందుకంటే ఫ్రాక్ తీసుకెళ్దామనేసి నేనైతే ఒక ఫ్రాక్ తీసుకొనెళ్ళాను పాపకు. ఎందుకంటే ఫస్ట్ టైం వెళ్తున్నాము పాపను చూడ్డానికనేసి ఒక ఫ్రాక్ అయితే తీసుకొనెళ్ళాను. ఈ బ్లూ అయితే తీసుకెళ్ళాను. అది బాగా అనిపించింది. ఆ ఫ్రాక్ అయితే తీసుకొని వెళ్ళాను. తర్వాతొచ్చేసి మా ఒడిబియ్యంది, ఈ ఒడిబియ్యంది నేనక్కడ ఏం షూట్ చేయలేదు. లేట్ అయిపోయింది అక్కడ నాకు. మా వారు ఊరికెళ్ళేదుంటే తొందరగా లంచ్ చేసుకొనైతే వచ్చేసాము. అక్కడికెళ్ళి వీడియో అయితే పెద్దగా ఏమీ తీయలేదు. ఎళ్ళినప్పుడు మాత్రమే తీశాను. ఇదే మా ఫ్రెండ్ వాళ్ళ ఇల్లు. దిల్ష్ నగరు, చైతన్యపురి దాటాక దిల్ష్ నగరు. తర్వాతొచ్చేసి దిల్ష్ నగర్ అంటే సాయిబాబా గుడికి దగ్గరలో తీసుకున్నారు. ఇదివరకు ఎల్బీ నగర్‌లో ఉండేది వీళ్ళు. మేము చాలా క్లోజు. 32 ఇయర్స్ నుంచి మా ఫ్రెండ్‌షిప్ కొనసాగుతుంది. తర్వాతొచ్చేసి ఇక్కడ వదిన, వాళ్ళ చిన్న కోడలు, పెద్ద కోడలు పైనుంది పిలుస్తా ఉంది. ఆంటీ వాళ్ళొచ్చిండ్రు రండి అనేసి. తర్వాత వచ్చేసి ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి, నా ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. నేను పోసుకున్న ఒడిబియ్యం అయితే వండి ఆ విధంగా అయితే భోజనాలైతే పెట్టాను. ఎప్పుడైనా 5 ఇయర్స్‌కోసారి అమ్మ వాళ్ళు గూడా పోస్తారు. ఏమైనా ఫంక్షన్‌లు ఉన్నప్పుడు గూడా వడిబియ్యం పోస్తా ఉంటారు. అక్కడ వదిన వాళ్ళ ఇంట్లో అయితే ఫిష్‌లు, దేవుని రూము అక్కడైతే కొంచెం చిన్న వీడియో అయితే తీశాను. ఈ వీడియో ఇంతేనండి. వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ అయితే కంపల్సరీ. పోగానే టీ అయితే ఇచ్చింది వదిన.